హలో టెచ్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో వెల్కమ్ టు సాటర్డే స్పెషల్ వీడియో. అండ్ పేరుకు తగ్గట్టుగానే ఈ వీడియోలో మీరు థంబ్‌నెయిల్ చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. యెస్, టాప్ 10 వింటర్ 2025 యానిమేస్. సో వింటర్ 2025 అంటే ఏంటి? ఈ ఇయర్ జనవరిలో వచ్చిన యానిమేస్. అండ్ వాటిల్లో బోలెడన్ని వచ్చాయి. నేను కూడా ఆల్మోస్ట్ చాలానే చూసా. ఈసారి మాత్రం టైం తీసుకొని అంటే చాలా యానిమేస్‌ని ఎంజాయ్ చేశా. సో కాబట్టి వాటిల్లో టాప్ 10 నాకేమనిపించాయి ఆర్డర్ వైస్‌గా అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనమాట. సో కాబట్టి వీడియో ఎండ్ వరకు చూసి ఈ యానిమేస్ అన్నీ ఏంటో తెలుసుకోండి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ యానిమే వర్త్ వాచే. మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టవు. ఇన్‌ఫాక్ట్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కూడా. సో కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేశారంటే ఎక్కువ వీడియోస్ అయితే ఇలాంటివి చేయాలనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం, ఈ వీడియో ఈ టైంలో చేయడానికి రీజన్ మీ అందరికీ తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏప్రిల్లో స్ప్రింగ్ 2025 స్టార్ట్ కాబోతుంది. దట్ మీన్స్ బోలెడన్ని కొత్త యానిమేస్ రాబోతున్నాయి. సో కాబట్టి మనం నెక్స్ట్ 1 వీక్ తర్వాత బిజీ అయిపోతాం అనమాట ఏప్రిల్ యానిమేస్ తోటి. సో కాబట్టి ఇప్పుడు ఈ వీడియో చేసి ఇక ఈ మార్చ్ తోటి ఈ వీడియో తోటి ఈ వింటర్ 2025ని ఎండ్ చేసేద్దామని చెప్పి ఈ వీడియో తోటి మేము ముందుకు వచ్చానమాట. ఇంకా ఆలస్యం చేయకుండా, మ్యాటర్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ స్టార్ట్ విత్ నెంబర్ 10. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు ద గర్ల్ ఐ హేట్ ఇన్ మై క్లాస్. సో ఇది చూసుకుంటే యాక్చువల్గా మీకు ఫస్ట్లోనే చెప్పాను దీని తెలుగు డబ్బు వస్తుంది చూస్తారని చెప్పి. బట్ దీని ఎపిసోడ్ 1 చూసి బిగ్ డిసప్పాయింట్మెంట్ అయ్యాను. అండ్ నాకు నచ్చలేదు కూడా ఎపిసోడ్ 1. బట్ తర్వాత కొన్ని క్లిప్స్ చూసిన తర్వాత ట్విట్టర్లో అక్కడ ఇక్కడ సో మళ్ళీ చూడాలనిపించింది. ఎందుకో సెకండ్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. ఎస్, ఎపిసోడ్ 1 వాజ్ బ్యాడ్, నాకు నచ్చలేదు ఒప్పుకుంటా. బట్ ఎపిసోడ్ 2 నుంచి ఈ స్టోరీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇన్ఫ్యాక్ట్ నేను క్యారెక్టర్స్ కనెక్ట్ అయ్యాను, చాలా బాగా నచ్చాయి. ఎవ్రీ ఎపిసోడ్ అయితే ఇప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉన్నానమాట. సో ఈ యానిమేలో చూసుకుంటే మీకు టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. ఇది నాకైతే ఈ సీజన్ వచ్చిన వాళ్ళు నెంబర్ 10లో ఉంది. డెఫినెట్లీ మీకు కూడా సజెస్ట్ చేస్తాను. ఇక ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే మీరు టైటిల్లోనే ఉంది ప్లాట్. మన మెయిన్ హీరో సైటో హర్జో. సో మనోడు చూసుకుంటే వాళ్ళ క్లాస్లోనే టాపర్ అనమాట. ఇక తర్వాత హీరోయిన్ అకానే. సో తను చూసుకుంటే ఎప్పుడు మనోడి కిందే ఉంటుంది. సో కాబట్టి మనోడిని అయితే హేట్ చేస్తుంది. బికాస్ వాడు తనకంటే ఎక్కువ టాప్లో ఉంటున్నాడు అండ్ తను టాప్లో రావాలని కోరుకుంటూ ఉంటుంది. అండ్ ఇంకొక వైపు వాడు కూడా తనని హేట్ చేస్తాడు. బికాస్ తను ఎప్పుడు చూసిన ఎనోయింగ్ అండ్ మనోడికి అయితే ఇరిటేషన్ తెప్పిస్తూ ఉంటుంది కాబట్టి. సో ఈ స్టోరీలో హైలైట్ ఏంటంటే వీళ్ళిద్దరికీ పిల్ల అవుతుంది. బికాస్ వాళ్ళ గ్రాండ్ మదర్ అండ్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వల్ల. సో అది ఎందుకు ఏంటి అసలు ఈ స్టోరీ ఎలా ముందుకు అవుతుంది అని తెలుసుకోవాలనుకుంటే ఈ స్టోరీకి ఒక లుక్ ఇచ్చేసేయండి. అండ్ యాజ్ ఐ సెడ్ ఇది చూసుకుంటే మీకు తెలుగు డబ్లో కూడా అవైలబుల్లో ఉంది క్రంచీ రోల్లో. సో చూడాలనుకుంటే డెఫినెట్లీ ట్రై ఇవ్వండి, చాలా బాగుంటుంది. తెలుగు డబ్ కూడా బాగుంది. సో మీరైతే ఎంజాయ్ చేస్తారు ఈ యానిమే చూసుకుంటే. సో యాజ్ ఐ సెడ్ టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి దాంట్లో సీజన్ 1లో. సో ఇక మన నెంబర్ 9 విషయానికి వెళ్ళిపోతే మెడలిస్ట్. సో ఈ యానిమే మనకి ఒక ముక్కలో చెప్పాలంటే అండర్ రేటెడ్ జెమ్ ఈ సీజన్లో వచ్చిన వాటిల్లో. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఇది వస్తున్నట్టు తెలియదు. ఈ యానిమేని నేను పట్టించుకోలేదు. బట్ ఒకరోజు ట్విట్టర్లో ఒక క్లిప్ అయితే చూసాను. దీనికి సంబంధించింది యానిమేషన్ టాప్ లెవెల్లో ఉండేలేకి ఒకసారి ఎపిసోడ్ 1 అయినా ట్రై చేద్దామని చెప్పి ఖాళీ ఉన్న రోజు కూర్చొని చూశానమాట. అండ్ బూమ్, తర్వాత 8 ఎపిసోడ్లు నాన్ స్టాప్గా చూశాను. అంత బాగా నచ్చింది ఇది చూసుకుంటే. అండ్ బై ద వే దీంట్లో చూసుకుంటే టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. సీజన్ 1లో స్టూడియో ఎంగేజ్ నుంచి వచ్చింది. అండ్ యాజ్ ఐ సెడ్ ఒక్క ముక్కలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమే అనమాట. డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను, చూసేయండి. ఇక మనం ప్లాట్ విషయానికి వెళ్ళిపోతే మెయిన్ హీరోయిన్ ఇనోరి అనమాట. తను ఒక 5th క్లాస్ చదువుతున్న ఒక గ్రేట్ ఐస్ స్కేటర్ అని చెప్పుకోవచ్చు. ఫిగర్ స్కేటింగ్. ఇంకొక వైపు చూసుకుంటే హీరో కాదు. సో ఇంకొక మెయిన్ క్యారెక్టర్ తనే చుకాసా అకెరోజీ. సో మనోడు చూసుకుంటే తనకి చాలా ఇష్టం ఇదే స్కేటింగ్ చూసుకుంటే. సో మనోడు ఎప్పుడు కూడా ఒక స్కేటర్ అవ్వాలని కోరుకుంటాడు. బట్ తన లైఫ్లో చాలా లేట్ అయిపోయింది. తను చాలా పెద్దోడు. సో తను అలా చేయలేడు కాబట్టి ఈ టైంలో సో తను ఒక అసిస్టెంట్ కోచ్ జాబ్ అయితే తీసుకుంటాడు అనమాట. సో ఇక తన డ్రీమ్ని అయితే సాధించలేడు కాబట్టి ఒకరోజు చూసుకుంటే తను హీరో అయిన ఇనోరిని తను సైలెంట్గా దొంగచాటుగా వచ్చి ట్రైనింగ్ తీయడం చూస్తాడు. సో తను ఎందుకు అలా చేస్తుందని చెప్పి రీజన్ చూసుకుంటే ఎందుకంటే తను ఎప్పుడు తన మీద డౌట్ పడుతుంది. తను ఇది చేయగలదా లేదా అని చెప్పి తన డ్రీమ్ గురించి. అండ్ ఇంకొకటి వాళ్ళ అమ్మ కూడా ఎప్పుడు ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంటుంది కాబట్టి. సో అటువంటి టైంలోనే తను మనోడిని అయితే కలుస్తుంది. సో వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఈ స్టోరీ ఎలా ముందుకు వెళ్తుందని చెప్పి ఉంటుందన్నమాట. అండ్ లెట్ మీ టెల్ యూ, టు బీ హానెస్ట్, స్టార్టింగ్లో చూసినప్పుడు ఏమో అనుకున్నా కానీ ఈ యానిమే ఎంత బాగుంటుందంటే వన్స్ మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది దీంట్లో ఉన్న గ్రేట్నెస్ ఏంటనేది. సో డెఫినెట్లీ సజెస్ట్ చేస్తాను, ఈ యానిమేని అసలు మిస్ అవ్వకండి. సారీ, యాక్చువల్గా మెడలిస్ట్లో ఓన్లీ 7 ఎపిసోడ్సే, 8 ఎపిసోడ్స్ అయితే కాదు ఉంది. సో నేను కూడా చూస్తుంది 7. ఇక తర్వాత మన నెంబర్ 8 విషయానికి వెళ్ళిపోతే టాయిలెట్ బౌండ్ హనాకో కున్ సీజన్ 2.
సో ఇది చూసుకుంటే మీకు దీంట్లో 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ లెట్ మీ టెల్ యూ, టాయిలెట్ బౌండ్ హనాకో-కున్ సీజన్ 2 కోసం నేను ఎంత వెయిట్ చేశానో ఎంత కాదు. సో ఫైనల్లీ ఇది వచ్చేసింది. అండ్ దీని ప్లాట్ విషయానికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ ప్లాట్ వన్ ఆఫ్ ద క్రేజియస్ట్ ప్లాట్ అనమాట. సో దీంట్లో మనకి హీరోయిన్ చూసుకుంటే యషరో నేనే. అండ్ తను చూసుకుంటే తనకు ఒక లైఫ్ కావాలని చెప్పి ఒక పర్సన్ని కోరాలనుకుంటుంది. తను ఎవరో కాదు, హనాకో-సాన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక స్కూల్ అనమాట. సో కమమవ అకాడమీ. సో ఈ స్కూల్లో చూసుకుంటే హనాకో-సాన్ లెజెండ్ గురించి డిఫరెంట్ రూమర్స్ ఉంటాయి. సో బై ద వే, హనాకో-సాన్ ఎవరో తెలియకపోయి ఉంటే, సో జపనీస్ అర్బన్ లెజెండ్స్ అంటే జపాన్లో దెయ్యాలు అలా క్రియేట్ చేసే అర్బన్ లెజెండ్స్ మన దగ్గర కూడా చాలా ఉంటాయి. సో అలాగా అర్బన్ లెజెండ్స్లో ఒకటనమాట. తను ఎలా అంటే స్కూల్లో ఉండే బాత్రూమ్ దగ్గర తను ఉంటుందని చెప్పి, వచ్చిన వాళ్ళని భయపెడుతుందని చెప్పి తనకైతే అలా అర్బన్ లెజెండ్గా పేరు వచ్చింది, హనాకో-సాన్ అని చెప్పి. సో ఆ హనాకో-సాన్కి వీళ్ళ స్కూల్లో కమమే అకాడమీలో ఎలా ఉంటుంది, సో తన దగ్గరికి వెళ్ళి తనని ఎవరైనా సమ్మన్ చేయగలిగితే వాళ్ళకి కావాల్సిన కోరికలు తీరుస్తుందని చెప్పి రూమర్ ఉంటుంది. ఎంతమంది ట్రై చేస్తారో అందరూ ఫెయిల్ అయిపోతారు. బట్ ఒకరోజు మన హీరోయిన్ యషరో నేనే ఏంటంటే తనకి లైఫ్ కావాలని చెప్పి, తను ఒక లవర్ కావాలన్నట్టుగా అయితే తను పని చేయాలని చూస్తుంది. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే తను సమ్మన్ చేస్తుంది కూడా. ఎస్, హనాకో-సాన్ కమ్మత్ చేస్తుంది. బట్ అక్కడ వచ్చేది ఎవరు తెలుసా? హనాకో-కున్. ఎస్. సో హనాకో-సాన్ అందరూ అమ్మాయి దెయ్యం అనుకుంటారు. బట్ నో, ఇక్కడ చూసుకుంటే అబ్బాయి అనమాట. అండ్ ఆ తర్వాత జరిగే స్టోరీ ఏదైతే ఉంటుందో మీకు మెంటల్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. అండ్ దీని సీజన్ 2 యాజ్ యూజువల్ అదే రేంజ్లో చించి పడేశారు. ఎక్కడ ఒక్క చోట కూడా బోర్ కొట్టదు. ఎవ్రీ ఎపిసోడ్ మీరు క్రేజీ లెవెల్ అయితే ఎంజాయ్ చేస్తారు. అది నేనైతే గ్యారంటీ ఇస్తున్నా. సో సీజన్ 1 అడాప్టేషన్ కొంచెం అంత గొప్పగా అనిపించదు మాంగాతో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ క్రేజీ ఉంటుంది. బట్ సీజన్ 2 అయితే చాలా బాగా అడాప్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ వెళ్ళి ట్రై చేసేయండి, మీరు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఇక మన నెంబర్ 7 విషయానికి వెళ్ళిపోతే హనీ లెమన్ సోడా. సో హనీ లెమన్ సోడా గురించి నేను ఎంతోమంది ప్రీవియస్గా మాట్లాడాను అండ్ ఇప్పుడు చెప్తాను. ఈ యానిమేని చూసి నేను చాలా అంటే చాలా ఇంప్రెస్ అయ్యాను అనమాట. అండ్ నాకు చాలా బాగా నచ్చింది కూడా. సో ఈ యానిమేలో చూసుకుంటే టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ స్టూడియో జేసీ స్టాఫ్ నుంచి వచ్చింది. అండ్ దీని ప్రెమైస్ విషయానికి వెళ్ళిపోతే కాయ్ మన మెయిన్ హీరో అండ్ ఇంకొక వైపు ఇషుమొరి ఒక మన మెయిన్ హీరోయిన్. సో తను చూసుకుంటే తన చిన్నప్పటి నుంచి స్టోన్ ఫేస్ లాగా, అంటే పెద్ద ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ అయితే ఇవ్వదు. సో కాబట్టి స్కూల్లో తనని బుల్లీ చేశారు కూడా. అంతకుముందు మిడిల్ స్కూల్లో తను ఎప్పుడు ఎవరితో కలిసి ఉండదో, తన స్కూల్ లైఫ్లో ఎంజాయ్ కూడా చేయలేకపోయింది. బట్ ఒక డిఫరెంట్ స్కూల్కి అయితే హై స్కూల్కి వెళ్ళేటప్పుడు తను డిఫరెంట్ స్కూల్కి వెళ్తుంది. అక్కడ అందరూ కూడా చూసుకుంటే చాలా చాలా ఎనర్జెటిక్గా ఉండే స్టూడెంట్స్ ఉంటారు. సో అటువంటి స్కూల్కి తను వెళ్ళడానికి రీజన్ ఏంటంటే తను కంప్లీట్గా లైఫ్ చేంజ్ అవ్వాలని, తను కూడా స్కూల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని చెప్పి. సో అలా వెళ్ళిన తనకి మన హీరో ఎలా హెల్ప్ చేస్తాడు తన లైఫ్లో ముందుకెళ్ళడానికి అనేది ఉంటుందన్నమాట. అండ్ నేను ఒప్పుకుంటా దీంట్లో కూడా ఫ్లాస్ ఉన్నాయి చిన్న చిన్నవి. లైక్ హీరోయిన్ చాలా ఎనోయింగ్ అనిపిస్తుంది కొన్ని పార్ట్స్లో. ఐ మీన్ స్టార్టింగ్లో బాగుంటుంది, బట్ నాకు చాలా దూరం వెళ్ళిన తర్వాత కూడా అదే చూడడం వల్ల కొంచెం ఎనోయింగ్ అనిపిస్తుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ స్టోరీ చాలా బాగుంటుంది, మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఒక క్లాసిక్ వైబ్స్ అయితే ఇస్తారనమాట. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు. ఇది క్రంచీరోల్లో కూడా అవైలబుల్ ఉంది, చూడాలనుకునే వాళ్ళు చెక్ చేసేయండి. ఇక మన నెంబర్ 6 విషయానికి వెళ్ళిపోతే 100 గర్ల్ ఫ్రెండ్స్ హూ రియలీ అది వెళ్ళిపోతూనే ఉంటుంది, రియలీ లవ్ యూ. సో సీజన్ 2 అనమాట. దీంట్లో చూసుకుంటే టోటల్ 12 ఎపిసోడ్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా క్రంచీరోల్లో ఉంది. అండ్ ఈ యానిమే గురించి చెప్పాలి, ఆల్మోస్ట్ చాలామందికి తెలిసే ఉంటుంది సీజన్ 1 చూసిన వాళ్ళకి. అండ్ అదే రేంజ్ ఎంటర్టైన్మెంట్. ఇన్ఫ్యాక్ట్ సీజన్ 1 కంటే సీజన్ 2 నాకు బెటర్ అనిపించింది ఎందుకో. అండ్ ఒక థింగ్, ఇది జస్ట్ ఏదో ఆ రొమాన్స్ వాటి గురించి హీరో స్టఫ్ ఉంటుంది అనుకోవద్దు. దీంట్లో చూసుకుంటే మంచి కామెడీ క్రేజీ ఉంటుంది, ప్యారడీ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ. సో వీళ్ళు చూసుకుంటే చాలా యానిమేస్ ప్యారడీ చేస్తుంటారు. రీసెంట్గా ఒక ఎపిసోడ్ అయితే డ్రాగన్ బాల్ క్యారెక్టర్ మొత్తం, అంటే డ్రాగన్ బాల్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది చూడండి. సో అదైతే అన్ని క్యారెక్టర్లు పెడతారన్నమాట, హీరో అండ్ వాడి గర్ల్ ఫ్రెండ్స్ అందరూ. సో చెప్పాలంటే మంచి ప్యారడీ కామెడీ అన్నీ క్రేజీ ఉంటాయి. అట్ ద సేమ్ టైము స్టోరీ వెళ్ళిపోయే విధానం కూడా చాలా అంటే చాలా క్రేజీ లెవెల్లో ఉంటుంది. సో దీన్ని ట్రై ఇవ్వండి, మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. అండ్ దీని ప్రెమైస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, మీకు చూడగానే అర్థమైపోయింది. స్టిల్ చెప్తాను. సో మన మెయిన్ హీరో ఐజో రెంటారో. సో మనోడు ఏంటంటే మిడిల్ స్కూల్లో ఉన్నప్పుడు తనని ఎక్కువగా ఎవరు లవ్ చేయరనమాట. సో మనోడికి లైఫ్ అయితే అస్సలు ఉండదు. సో మనోడు ఏం చేస్తాడు, ఒక దేవుడి దగ్గరికి వెళ్ళి కోరుకుంటాడు అనమాట. సో నాకు ఒక మంచి లైఫ్ కావాలి హై స్కూల్లోకి ఎంటర్ అయినప్పుడైనా అని చెప్పి. అప్పుడు దేవుడు నిజంగానే వస్తాడు. వచ్చిన తర్వాత మనోడు కోరిక తీరుస్తాడు. బట్ ఆ కోరిక విచిత్రం అయిపోతుంది. ఏంటి, 100 అమ్మాయిలు మనోడిని లవ్ చేస్తాడని చెప్పి చెప్తాడనమాట. ఏది మర్చిపోయి ఏదో తప్పు చేసి. సో అలా చెప్పడం వల్ల 100 మంది ఇప్పుడు ఈయన లవ్ చేస్తారనమాట. అండ్ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, వాళ్ళ 100 మందిని ఈడు యాక్సెప్ట్ చెయ్యని 100 మంది
వీడి గర్ల్ ఫ్రెండ్స్ అవ్వాలి, లేకపోతే వాళ్ళు చచ్చిపోతారు. సో దీనివల్ల ఇక వాడు ఎలా మెయింటైన్ చేస్తాడు, ఎలా 100 మంది వస్తారు, ఎవరెవరు అని చెప్పి స్టోరీ ఉంటుంది. లెట్ మీ టెల్ యూ, వినంగానే ఇదేంట్రా పిచ్ స్టోరీ అనుకోవద్దు, మంచి కామెడీ ప్యారడీ జనరేట్ అవుతుంది. సో మీరు చూడండి, ఎంజాయ్ అయితే చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇక మన నెంబర్ 5 విషయానికి వెళ్ళిపోతే మై హ్యాపీ మ్యారేజ్ సీజన్ 2. సో ఈ సీజన్ 2 కోసం నేను ఎంతో వెయిట్ చేశాను. అండ్ ఇది మన యానిమే న్యూస్ వీడియోస్లో చూస్తే తెలుస్తుంది. అప్పట్లో తెగ మాట్లాడేవాను పాత ఛానల్ ఉన్నప్పుడు కూడా. అండ్ ఫైనల్లీ సీజన్ 2 వచ్చింది. బై ద వే ఇది ఓన్లీ నెట్ఫ్లిక్స్ ఒరిజినల్ యానిమే. సో దట్ మీన్స్ నెట్ఫ్లిక్స్లోనే ఉంటుంది, చూడాలనుకునే వాళ్ళు అది చూడండి. అండ్ సీజన్ 2లో టోటల్ 13 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీని ప్రెమిస్ విషయానికి వెళ్ళిపోతే సైమోరి మియో చెప్తున్నాను, మన హీరోయిన్ అనమాట. అండ్ తనంత వరస్ట్ లైఫ్ ఎవరికి ఉండదేమో. సో చిన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అండ్ క్రేజీ థింగ్ ఏంటంటే వాళ్ళ నాన్న తర్వాత ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. అండ్ ఆమె వస్తుంది, ఆమెకు ఇంకో కూతురు పుడుతుంది. వీళ్ళ ముగ్గురు కలిసి హీరోయిన్ని పెట్టే టార్చరు అంతా ఎంత కాదు, లిటరల్లీ వాడు నాన్న బోగ్గా పెట్టి ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు ఎందుకులే కానీ బూతులు వస్తే వాడిని తలుచుకుంటేనే అంటే ఆమెను వదిలేయండి, వాళ్ళ కూతుర్ని వదిలేయండి, వాళ్ళిద్దరు వరస్ట్గాళ్ళు. బట్ సొంత నాన్న ఏంటి, ఈడు ఇంకా పెద్ద బోగ్గాడు ఎందుకులే కానీ. సో అంత దారుణమైన తనని అంత ఘోరంగా ట్రీట్ చేస్తారు. లాస్ట్కి కూడా తనని వదిలించుకోవాలని చెప్పి సో సొసైటీలోనే వరస్ట్ నేమ్ ఉన్న కియోకా కుడోకి అయితే పెళ్లి చేయాలనుకుంటారు. బికాస్ తను అమ్మాయిల్ని అబ్యూస్ చేస్తాడని చెప్పి తనకి పేరుంటుంది, తనే మన మెయిన్ హీరో. సో తనకి ఇచ్చి వదిలించుకోవాలని చూస్తాడు. ఆ వేస్ట్ ఎందుకునేవాడు చూసుకుంటే. సో అలాగ చేస్తాడు, వాళ్ళ వెళ్ళిపోతుంది అమ్మాయి, హీరో దగ్గరికి వెళ్ళిపోతుంది. బట్ క్రేజీ థింగ్ ఏంటంటే ఆ పేరు అబద్ధం. హీరో చాలా మంచోడు. అమ్మాయి గురించి తెలిసిన తర్వాత తను ఎలా స్ట్రగుల్ అయిందో తెలుసుకున్న తర్వాత మనోడు తనకి హెల్ప్ చేసి తన లైఫ్ని ఎంత బెటర్ చేస్తాడంటే లెట్ మీ టెల్ యూ, అప్పటి వరకు వాళ్ళ మీద ఉన్న కోపం మొత్తం మనోడు వాళ్ళ మీద చూపించే థింగ్స్ చేస్తుంటే మనకి ఎంత హ్యాపీ ఫీల్ అయితే కలుగుతుందన్నమాట. సో వెల్ రిటర్న్ క్యారెక్టర్స్ అంతే. క్యారెక్టర్ని ఎంత బాగా రాసుకున్నారంటే ఎంత డెప్త్గా కనెక్ట్ అవుతాం ఈ స్టోరీ చూసినప్పుడు. అండ్ స్టూడియో సినిమా సిట్రస్కి ఇక్కడ కూడా చెప్పుకోవాలి, వాళ్ళు అడాప్ట్ చేసిన విధానం కూడా అంతే బ్రహ్మాండంగా ఉంటుంది. సో ఈ యానిమేని మిస్ అవ్వకండి, ఇది మీకు బ్రహ్మాండంగా నచ్చుతుంది. నేనైతే బిగ్ ఫ్యాన్ని, ఒకటే చెప్తాను, చూసేయండి. ఇలాంటి యానిమేస్ మిస్ అవ్వకండి. మిస్ అయితే మీరే తర్వాత రిగ్రెట్ అవుతారు, తర్వాత చూసుంటే బాగుండేదే వచ్చినప్పుడు అనుకుంటారు. ఇక మన నెంబర్ 4 విషయానికి వెళ్ళిపోతే అపోథెకరీ డైరీస్ సీజన్ 2. సో అపోథెకరీ డైరీస్ సీజన్ 1 చాలా అంటే చాలా బాగుంటుంది. ఐ మీన్ ఆ స్టోరీ లిటరల్లీ చాలామంది జనాలు అయితే దీన్ని మాస్టర్ పీస్ అంటారు, ఆల్ టైమ్ ఫేవరెట్ అని కూడా అంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఎస్, నో డౌట్ అంత బాగుంటుంది ఇది. సో ఇది చూసుకుంటే ఇప్పుడు ఫైనల్లీ దీని సీజన్ 2 వచ్చేసింది అనమాట. అండ్ సీజన్ 2 సీజన్ 1కి ఏ మాత్రం తీసిపోదు. అదే రేంజ్ ఎంటర్టైన్మెంటు, అదే రేంజ్ కామెడీ, అదే రేంజ్ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్, అండ్ అట్ ద సేమ్ టైం ఆ డిటెక్టివ్ టైప్ ఆఫ్ థింగ్స్ కావచ్చు. అబ్బా ఒక వెల్ ప్యాక్డ్ యానిమే అని చెప్పుకోవచ్చు ఇది చూసుకుంటే. అండ్ బై ద వే ఇది మనకి తెలుగులో కూడా అవైలబుల్లో ఉంది. క్రంచీ రోల్లో చూడాలనుకుంటే చూడండి. సీజన్ 1 ఫుల్ ఉంది, సీజన్ 2 కంటిన్యూ అవుతుంది కూడా. ఇప్పుడు సీజన్ 2 రన్ అవుతుంది జపనీస్, దాంతోపాటు తెలుగు కూడా రన్ అవుతుంది. అండ్ దీని ప్రేమేష్ విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరోయిన్. సో తను ఏంటంటే తన అడాప్టెడ్ ఫాదర్ తోటి అయితే తను జీవిస్తూ ఉంటుందన్నమాట. సో అక్కడ చూసుకుంటే ఒకరోజు తనని ఇద్దరు కిడ్నాప్ చేసేస్తారు అండ్ తీసుకెళ్ళిపోయి ఒక ప్యాలెస్లో అయితే పెట్టేస్తారనమాట. సో అది చైనీస్ రాజ్యం, పాతకాలపుది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత తనైతే చిన్నగా పని చేసుకుంటూ ఆ ప్యాలెస్లో అంటే వంటలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సో చిన్న పనులు చేసేవాళ్ళు ఉంటారు కదా, రాజులకి, క్వీన్స్కి, వాళ్ళకి. సో అలా పని చేస్తూ ఉంటుంది. ఒకరోజు తన లైఫ్ కంప్లీట్ టర్న్ అయిపోతుంది అనమాట. బికాస్ తనకున్న టాలెంట్ని ఒకడు గుర్తిస్తాడు, తనే మన హీరో జిన్షి. సో గుర్తించి తననైతే ఇంకో క్వీన్ లాంటి అమ్మాయి దగ్గర అయితే పెట్టాలనుకుంటాడు. తన పేరు గ్యోకో. సో పెట్టిన తర్వాత తన లైఫ్ ఎలా మారుతుంది, తను వాళ్ళకి ఎలా హెల్ప్ చేస్తుంది, ఎలా వెళ్తుంది ముందుకు అనేది ఉంటుందన్నమాట. స్టోరీ చాలా బాగుంటుంది. చైనీస్ సెట్టింగ్ అనగానే మీరు ఖచ్చితంగా దీన్ని చూడకూడదని ఫిక్స్ అయిపోతారు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అలాగే అనుకుంటా, ఎందుకంటే వేడిగా అనిపిస్తుంది ఆ సెట్టింగ్. సో కాబట్టి అలా అనుకొని ఆపేయకండి, ఖచ్చితంగా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎంజాయ్ చేయడం అయితే పక్కా, దాంట్లో డౌటే లేదు. బై ది వే అపోథెకరీ డైరీస్ సీజన్ 2లో కూడా 24 ఎపిసోడ్స్, సీజన్ 1లో 24 ఎపిసోడ్స్ ఆ తెలుగులో ఉన్నాయి. బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయొచ్చు, చూసేయండి. ఇక మన నెంబర్ 3 విషయాలకు వెళ్ళిపోతే సోలో లెవెలింగ్ సీజన్ 2 అరైజ్ ఫ్రమ్ ద షాడో. సో దీంట్లో చూసుకుంటే టోటల్ 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఇది కూడా మనకి తెలుగులో కంప్లీట్లీ ఉంది క్రంచీ రోల్లో, అది తెలిసింది. ఐ మీన్ సీజన్ 1 ఉంది, సీజన్ 2 కంటిన్యూ అవుతుంది. అండ్ తెలుగు డబ్బింగ్ బ్రహ్మాండం ఉంటుంది. అపోథెకరీ డైరీస్ బాగోదు, బట్ ఇదైతే చాలా బాగుంటుంది తెలుగు డబ్బింగ్ కూడా. సోలో లెవెలింగ్ గురించి పరిచయాలు ఎందుకు అవసరమా, అందరికీ తెలిసే ఉంటుంది. సో ఒకటే ముక్క చెప్పేస్తాను, సీజన్ 2 అడాప్టేషన్ సో ఫర్ నాకు బ్రహ్మాండంగా నచ్చింది, ఎవడేమన్నా కానీ. సో కొంతమంది ఫాస్ట్ ఉంది అంటున్నారు, కొంతమంది కామెడీ ఎగర కొట్టేస్తున్నారు, సీన్స్ పోతున్నాయి అంటున్నారు. కానీ మామ చదివిన తర్వాత కూడా స్టిల్ నేను యానిమేని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. బికాస్ యానిమే తీసుకున్న రూట్ నాకు బెటర్గా నచ్చింది.
కొన్ని థింగ్స్ వాళ్ళు చేంజ్ చేసేవి కూడా చాలా బాగా నచ్చాయి. సో ఓవరాల్ ఒకటే చెప్తాను, మీరు మామ చదవాలనుకున్న పక్కన పెట్టేయండి. యానిమే వచ్చినంత వరకు చూసి ఎంజాయ్ చేయండి, తర్వాత కావాలంటే చదువుకోండి. బికాస్ యానిమే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కలిగిస్తుంది కాబట్టి. ఇక మనం నెక్స్ట్ నెంబర్ 2 విషయానికి వెళ్ళిపోతే, డాక్టర్ స్టోన్ సైన్స్ ఫ్యూచర్ అంటే ఫైనల్ సీజన్. అండ్ దాంట్లో ఇది కూడా ఫస్ట్ పార్ట్ అనమాట. సో దీంట్లో చూసుకుంటే టోటల్ 12 ఎపిసోడ్స్ అయితే ఉండబోతున్నాయి. అండ్ క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, ఇది కూడా మీకు క్రంచీరోల్లో ఉంది, అట్ ద సేమ్ టైం తెలుగులో కూడా అవైలబుల్ ఉంది. ఇంకో క్రేజీ థింగ్ ఏంటో తెలుసా, దీనికి ముందున్న సీజన్ 3 తెలుగులో లేదు. సో అది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సీజన్ 1 వచ్చింది, 2 వచ్చింది, సీజన్ 2 రాలేదు. ఇప్పుడు సీజన్ 4 ఈ ఫైనల్ సీజన్ వస్తుంది. ఏంటో ఏమో. ఎనీవే, సో డాక్టర్ స్టోన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే ఆఫ్ ఆల్ టైమ్, అన్డౌటెడ్లీ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యానిమే ఆఫ్ టైమ్. అండ్ దీంట్లో ఉండే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మెమరబుల్. డెఫినెట్లీ మీరు చూస్తున్నంతసేపు ఈ యానిమేకి ఫ్యాన్ అవ్వడం పక్కా. ఒక చదువుని ఇంత బాగా చెప్పొచ్చా అని చెప్పి కొన్ని ఉంటాయన్నమాట. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. అసలు కెమిస్ట్రీ నేను అంత బాగా అర్థం చేసుకుంటా అనుకోలేదు. స్కూల్లో చేసుకున్నా తెలుసు చాలా థింగ్స్, కాలేజీలో కూడా చాలానే నేర్చుకున్న, ల్యాబ్లో ప్రాక్టీస్ బాగానే చేస్తాం. బట్ ఇక్కడ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. చాలా అంటే చాలా ఈజీ వేలో అర్థమైపోయింది. అక్కడ చేయాలంటే బుక్కులు బట్టి సప్ప సంపాలి. ఇక్కడ చూసుకుంటే సింపుల్గా అర్థమైపోతుంది ప్రతిదీ. బట్ అట్ ద సేమ్ టైం ఓవర్ ద టాప్ కొన్ని ఉంటాయి. బట్ స్టిల్ డాక్టర్ స్టోన్ ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఈజ్ మెమరబుల్. ఒక్కటే చెప్తున్నాను, అస్సలు మిస్ అవ్వకండి. ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎవర్. అంటే దీని ప్రవేశ విషయానికి వెళ్ళిపోతే, సో వాళ్ళ ప్రపంచం, సో మన హీరో వాళ్ళ ప్రపంచం ఏంటంటే, ఒకరోజు సడన్గా ఒక గ్రీన్ కలర్ భీమ్ లాంటిది వచ్చి మొత్తం పెట్టిఫై అయిపోతుంది. పెట్టిఫై అంటే రాయిలాగా మారిపోతారు మనుషులంతా. సో తర్వాత 4000 సంవత్సరాల తర్వాత మన హీరో బయటికి వస్తాడు దాంట్లో నుంచి ఒక లిక్విడ్ వల్ల. సో ఆ లిక్విడ్ యూజ్ చేసి మనోడు తన ఫ్రెండ్ని తీసుకొస్తాడు. అండ్ అప్పుడే ఫిక్స్ అవుతాడు సివిలైజేషన్ మొత్తాన్ని తిరిగి మళ్ళీ ప్రపంచంలోకి తీసుకొని రావాలని చెప్పి. సో ఎలా చేస్తాడు ఏంటనేది స్టోరీ ఉంటుందని. లెట్ మీ టెల్ యూ, ఇషిగామి శంకు మన హీరో, మనోడు ఐక్యూ లెవెల్స్ ఏ రేంజ్లో ఉంటాయంటే 4000 సంవత్సరాలు సెకండ్స్ కింద లెక్కేస్తాడు. లెక్కేసి ఎన్ని సంవత్సరాలు అయ్యో ఎగ్జాక్ట్గా చెప్తాడు. అండ్ దాన్ని బట్టే చూసుకోండి, యానిమే హిస్టరీలో ఈజీలీ టాప్ 10 ఏంటి, టాప్ 5లో ఉన్న ఆశ్చర్యపోవడం అవసరం లేదు. హీఈస్ లిటరలీ గాడ్ లెవెల్ అనమాట ఆ మైండ్. సో డెఫినెట్గా చెప్తున్నాను, చూసేయండి. సో ఇక ఫైనల్లీ నెంబర్ 1కి వచ్చేసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ ఫాలో అవుతుంటే నెంబర్ 1 ఏంటి ఇప్పటికి గెస్ చేసి ఉండాల్సింది. నెంబర్ 1 సకమోటో డేస్. సో దీంట్లో చూసుకుంటే టోటల్ యాక్చువల్గా అయితే 24 ఎపిసోడ్స్. సీజన్ 1లో 24 ఎపిసోడ్స్. బట్ ఇప్పుడు పార్ట్ 2 మాత్రమే వస్తుంది ఈ సీజన్లో. ఆ పార్ట్ 1లో 11 ఎపిసోడ్స్. వీళ్ళు పార్ట్ 2 అయితే జూలైలో తీసుకొని రాబోతున్నారు. దాంట్లో 13 ఎపిసోడ్స్ ఉండబోతున్నాయి. అండ్ ఆ పార్ట్ 2లోనే మీకు అసలైన స్టఫ్ ఉండబోతుంది. అన్ని ఫైట్లు, ఆర్డర్, అదొక మ్యాడ్ లెవెల్ ఉంటుంది, దాంట్లో డౌటే లేదు. అండ్ ఇప్పుడు ఈ 11 ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకుంటే సోఫార్ కొన్నే వచ్చాను, ఇంకా రాలేదు మొత్తం. సో చెప్తున్నాను, సకామోటో డేస్ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్టోరీస్ ఎవర్. లిటరల్లీ ఆ మాంగా చదివిన తర్వాత నా మైండ్ బ్లో అయిపోయింది. ఈ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ నేను ఎక్కడ చూడలేదురా బాబు అనే రేంజ్ ఫీలింగ్ కలిగించింది. అండ్ ఇప్పుడు ఫైనల్లీ ఇది యానిమే కింద రావడం. అండ్ బై ద వే ఇది కూడా ఓన్లీ నెట్ఫ్లిక్స్ యానిమే, దట్ మీన్స్ నెట్ఫ్లిక్స్లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు. అండ్ లెట్ మీ టెల్ యూ, సకామోటో డేస్ వావ్ మ్యాన్ వావ్. సో వన్ థింగ్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, నేను ఇప్పటికి ఒప్పుకుంటాను, అందరూ చెప్పేది ఫ్యాన్స్ అంతా, సకామోటో డేస్ మాంగాకి దీనికంటే బెటర్ అడాప్టేషన్ డిజర్వ్డ్ అని చెప్పి అంటారు. అండ్ ఎస్, అది నిజమే. బట్ అలా అని చెప్పి ఈ యానిమే బాగాలేదనేం కాదు. స్టిల్ యానిమే అడాప్టేషన్ చాలా బాగుంది. ఎవ్రీ ఎపిసోడ్ని నేను బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తున్నా. జస్ట్ యానిమేషన్ మనం అనుకున్న రేంజ్లో లేకపోవచ్చు, బట్ స్టిల్ గుడ్ యానిమేషన్. తీసి పడేసేది అయితే అస్సలే కాదు, మంచి యానిమేషనే ఉంది. బట్ అందరు గాడ్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేశారు, ఆ రేంజ్లో లేదంతే. బట్ నేనైతే ఎవ్రీ ఎపిసోడ్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నా. అండ్ సో ఫర్ ఈ ఎపిసోడ్స్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ నాకు ఈ సీజన్లో ఏది ఇవ్వలేదు. సో డెఫినెట్లీ చెప్తున్నాను, సకామోటో డేస్కి ఒక్కసారి ట్రై ఇవ్వండి, మీరే రిగ్రెట్ అవ్వరు, బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. బట్ గుర్తుపెట్టుకోండి, అసలైన స్టఫ్ ఇంకా స్టార్ట్ కూడా కాలేదు. ఇది జస్ట్ స్టార్ట్ ఆఫ్ ద స్టోరీ. ఇంకా అసలైంది నెక్స్ట్ పార్ట్ 2లో ఉండబోతుంది. అండ్ అక్కడ వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ పర్ఫెక్ట్గా యానిమేట్ చేస్తే ఇట్స్ గోయింగ్ టు బి ఎపిక్ అంతే. అండ్ ఇదన్నమాట టాప్ 10 వింటర్ 2025 యానిమేస్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేరు, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఎనీవే, అండ్ టార్గెట్ మర్చిపోకండి, ఓకే, 200 likes. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షో కలుద్దాం. ఉంటుంది బాబాయ్.